డాక్టర్ చెప్పినవన్నీ పాటిస్తున్నారు, కరెక్ట్గా డ్రెస్సింగ్స్ అన్నీ చేస్తున్నారు, డాక్టర్ ఇచ్చిన మందులన్నీ వాడుతున్నారు, కానీ అయినా కూడా కుట్లు మానట్లే. అసలు ఏంటి రీజన్ మనకి కుట్లు మానకుండా ఉండడానికి? అసలు ఎందుకు సూచర్స్ అనేవి డిలేగా హీలింగ్ అవుతున్నాయి అంటే ఒకసారి మనం తినే ఫుడ్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ఏం తింటున్నాం, మన బాడీకి కావాల్సింది, మన బాడీ రిపేరింగ్ సిస్టమ్కి కావాల్సినవి తింటున్నామా లేదా అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. అసలు ఏం తినాలి మనం? ఒకవేళ కుట్లు మంచిగా మానాలి, సరిగ్గా మానాలంటే అసలు ఏం ఫుడ్స్ తినాలి? చాలామంది ఆపరేషన్స్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అమ్మ పథ్యం ఏం చేయాలని అడుగుతారు. ఏం తినాలి, ఏం తినాలి, ఏం తినకూడదని అడుగుతారు. సో ఈరోజు నేను ఒక షార్ట్ వీడియో చిన్నగా మీకు కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మన బాడీకి ఏంటి ఇంపార్టెంట్? హీలింగ్ సిస్టమ్కి ప్రోటీన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోటీన్స్ అంటే ఏంటి? కోడిగుడ్డు, చికెన్, పప్పు అనేది అందరు ఏంటంటే పప్పు తింటే చీమ్ పడుతుంది అంటారు. అట్లాంటి మిత్స్ మాత్రం ఎలాంటి పెట్టుకోకండి. పప్పు తినాలి, పప్పులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు పునాది ఎంత ఇంపార్టెంటో, సో మన టిష్యూ హీల్ అయ్యేటప్పుడు కూడా ఈ ప్రోటీన్ అనేది అంత ఇంపార్టెంట్. అంత మంచిగా ఉంటేనే, ప్రోటీన్స్ మంచిగా ఉంటేనే మనకి మంచిగా హీలింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు కొలాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొలాజన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆరెంజెస్, ఇప్పుడు సీజన్లో మనకి నిమ్మకాయలు దొరుకుతాయి, లెమన్, ఆరెంజెస్, ఇట్లాంటి పుల్లటి వస్తువులు తినడం వల్ల దాంట్లో కొలాజన్ ఉంటుంది. ఈ కొలాజన్ ఏమవుతుందంటే ఈ టిష్యూస్ అన్నిటి దగ్గరికి చేర్చేసి వూండ్ హీల్ అవ్వడానికి యూస్ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత స్కిన్ రిపేర్ అవ్వాలి, కింది నుంచి పైకి అన్నీ రిపేర్ అవ్వకుండా రావాలి. స్కిన్ రిపేర్ అవ్వడానికి మనకి విటమిన్ ఏ కావాలి. విటమిన్ ఏ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఎప్పుడు మనకి అందరూ ఆకుకూరలు ఎక్కువ తినాలి, సర్జరీ అయిన తర్వాత ఆకుకూరలు తింటే మంచిగా మానుతుంది అని చెప్తారు. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పాతకాలంలో మనం వినేవన్నీ కరెక్ట్. దానికి తెలియని అంతరార్థం, సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ లీఫీ వెజిటేబుల్స్లో విటమిన్ ఏ అనేది ఉంటుంది. ఈ విటమిన్ ఏ ఉండడం వల్ల స్కిన్ హీలింగ్కి యూస్ఫుల్ అవుతుంది. సో మీకు విటమిన్ ఏ రావాలంటే కంపల్సరీ మీరు లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్ ఇవి తినండి. దాంతోపాటు జింక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన బాడీకి. జింక్ సప్లిమెంట్స్ మనం తీసుకోవాలి కూడా. జింక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీ ఆల్రెడీ సర్జరీ చేసిన తర్వాత కొంత ఇమ్యూనిటీని లూజ్ అయిపోతుంది. మన బాడీ ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో జింక్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి ఈ ఫైట్ చేస్తూ ఉంటుంది జింక్ ఉండడం వల్ల. సో జింక్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి కొనుక్కోవాలంటే మనకి బాదం పప్పులో, జీడిపప్పులో, పంప్కిన్ సీడ్స్లో, కుకుంబర్ సీడ్స్లో, అన్ని నట్స్ అండ్ సీడ్స్లో మనకి జింక్ అనేది అవైలబుల్ ఉంటుంది. అదే కాకుండా అందరూ మర్చిపోయే విషయం ఏంటంటే వాటర్ తాగకపోవడం. వాటర్ ఎక్కువ తాగితే వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుందని, బాత్రూమ్కి ఎక్కువసార్లు పోదేవాల్సి వస్తుందని, కుట్లు పిగిలిపోతాయని ఇవన్నీ ఏదో చెప్తుంటారు. కానీ వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఫాస్ట్గా హీలింగ్ అవుతుంది. సో ఈ ఫుడ్స్ అనేవి మీరు సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఈ ఫుడ్స్ తింటున్నారా లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు క్రాస్ చెక్ చేసుకొని నాకు మీరు ఏం ఫుడ్స్ వాడుతున్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సేవ్ చేసి షేర్ చేసుకోండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే. ఇది మీ డాక్టర్ అనుష అనంతుల, MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.